హాయ్ అండి, గ్యాస్ స్టవ్ పైన నిమ్మకాయ కాల్చి చూడండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పంచదార ఎక్కువగా నిమ్ముకొని తేమగా ఉంటుంది కదండి, అలా లేకుండా చీమలు ఎక్కకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఎల్లుల్లిపాయలు 2 తీసుకుని ఈ విధంగా పంచదారలో పెట్టేసామనుకోండి, నిమ్ముకోకుండా తేమ లేకుండా ఉంటాయి. వీటి ఘాటుకి స్మెల్కి చీమలు ఎక్కకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. నెయ్యి మనం ఎక్కువగా డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెయ్యి మనం ఇలా బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా చిన్న అల్లం ముక్కని నెయ్యిలో వేసామనుకోండి, ఎక్కువ రోజులు మన్నికుంటుంది. అంటే ఎక్కువ రోజులు నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. నిమ్మకాయలు ముందుగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకుని ఇలా మొత్తం కూడా ఈ విధంగా ఒక కంటైనర్లో, అంటే ఒక డబ్బా లాంటిది చిన్న కంటైనర్ అయితే నేను తీసుకున్నానండి. కొన్ని పెద్ద సైజు నిమ్మకాయలు అయితే కొంచెం పెద్ద కంటైనర్ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా నిమ్మకాయలు పాడైపోకుండా ఉంటాయి. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా ఫోర్త్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి గట్టి పడిపోతూ ఉంటాయి కదండి. గట్టి పడిపోయిన నిమ్మకాయని కట్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే లెమన్ని ఈ విధంగా చాకుకు పెట్టేసి కొంచెం హీట్ చేసుకుని స్టవ్ మీద, తర్వాత రసం తీస్తే చక్కగా వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేయండి. గట్టి పడిపోయినటువంటి నిమ్మకాయల్ని ఈ విధంగా రసం అయితే తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా స్టోర్ చేసుకుంటారో నిమ్మకాయలు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.